అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతే. ఓం ఘం గణపతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 1/9/2024 ఉదయం 6 గంటలు సమయం చూసుకుందాం. మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి సెప్టెంబరు ఈ యొక్క రోజునాడు కృష్ణపక్ష చతుర్దశి. కృష్ణపక్ష చతుర్దశి, చతుర్దశి తర్వాత అమావాస్య. ఈ కృష్ణపక్ష చతుర్దశి నాటికి మాస శివరాత్రిని కూడా పేరు అంతే. అలాగే కృష్ణపక్ష చతుర్దశి ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. అలాగే పరిగ యోగము, విష్టికరణం, తిది వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే రాశి యందు చక్రములందు ఏ రకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాయి. జన్మము అంటే మిథున రాశిలోని ఉన్న వాడు కుజుడు, కర్కాటక రాశి యందు బుధ చంద్రుడు, సింహరాశి యందు రవి, అలాగే కన్యారాశి యందు శుక్రకేతువులు, అలాగే కుంభరాశి యందు శని భగవానుడు. ఇక మిగిలిన రాశి అయిన మీనరాశి యందు ఉన్నవాళ్ళు రాహు. ఇకపోతే వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంది. నవగ్రహ సంచారం ఈ రకంగా జరుగుతున్నప్పుడు మిథున రాశి వారికి ఈ నెల కాలంలో ఎలాగుంది? కుజుడు ఉన్న స్థానం ఎక్కడ ఉన్నాడో మిథునలోనే ఉన్నాడు. అధిపతి ఎవరు? బుధుడికి. మిథున రాశికి బుధుడు అధిపతి. బుధుడు అధిపతి అయి ఉన్నాడు. విధానం బాగుంది. బుధుడు ఉన్న స్థానం ధనస్థానంలో ఉన్నాడు. అంటే ఈ యొక్క నెలలో ఈ మిథున రాశి వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు వస్తున్నాయి. ఎంతటి శుభ ఫలితాలంటే ఈ నెలకాలంలోని ఒక ఇల్లు కానీ, ఒక స్థలము కానీ, ఒక పొలము కానీ కొని తీరతారు. మిథున రాశి వారు కొని తీరాలి. అంతటి శుభదాయకమైన ఫలితం. కుజుడు అనగానే ధరణీపుత్రుడు. ధరణీపుత్రుడు అంటే భూమాత పుత్రుడు. విష్ణువు భూమాతకి పుట్టినవాడు, ఉద్భవించినవాడు కుజుడు. ఈ కుజుడు ఎప్పుడైతే ఈ రాశి యందు ఉండి ఈ కుజుని మీద ఏ యొక్క అశుభగ్రహ దృష్టి లేదు. అశుభగ్రహ దృష్టి లేకపోయినందువల్ల అన్ని యోగాలుగాను ఇస్తున్నాడు. విద్యా ఆధిక్యత. కుజుని వల్ల విద్యా ఆధిక్యత అంటే చక్కటి విద్యని అభ్యసించే వారికి అభ్యసించగలుగుతున్నారు. విద్యార్థులు ఈ కుజుని వల్ల ఎంతో ప్రయోజనకరమైన పనిచేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక మిలిటరీ అధికారి, పోలీస్ అధికారి, ఇటువంటి విధానానికి అన్నిటికీ అధిపతి కుజుడే. కుజుని అనుగ్రహం లేకపోతే ఒక స్థలాన్ని అమ్మలేడు, ఒక స్థలాన్ని కొనలేడు ఎవడను. కుజుని అనుగ్రహము సంపూర్ణతత్వంగా ఉండగలిగితేనే అమ్మగలడు, కొనగలడు. అటువంటి విధానాన్ని ఇస్తున్నదే కుజగ్రహం. ఆ కుజుని వల్ల విద్యార్థులకు మంచి యోగదాయకమైన పరిస్థితి వస్తుంది. అలాగే ధనస్థానము అనగానే ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే ఫైనాన్స్ అనుకుంటారు. రూపాయి నోట్లు, 100 నోట్లు, లేదంటే 500 నోట్లు ఇవే అనుకుంటారు. కానీ ధనం అంటే అది కాదు. మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం. విద్యా బుద్ధులు నేర్పడం ఒక ధనం. సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు పొందడం ఒక ధనం. తల్లిదండ్రులు ఒక ధనం. కట్టుకున్న భర్త ఒక ధనం, భార్య ఒక ధనం. అలాగే కడుపును పుట్టిన బిడ్డలు ఒక ధనం. అత్త మామలు ఒక ధనం. ఆరోగ్యంగా ఉండడం ధనం. సంపూర్ణమైన ఆయుర్దాయం పొందడం ఒక ధనం. ఇది ధనం అంటే అర్థం ఏంటంటే ఇటువంటి విధానాలని వస్తాయి.
అటువంటి దాంట్లో బుధుడు ధనస్థానం యందు ఉన్నాడు కాబట్టి లగ్నం ఈ యొక్క రాష్ట్రాధిపతి అయిన వాడు మిథున రాష్ట్రానికి అధిపతి అయిన వాడు ధనస్థానంలో ఉండి కుజుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో మైత్రీ బంధ భావాన్ని ఏర్పరుస్తుంది. అంటే మిత్రుల వలన సహాయ సహకారాలు పొందుతున్నారు మిథున రాశి వారు ఈ నెలలో. మిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందుతున్నారు. శత్రుతత్వంగా ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతారు. శత్రువుని మన చంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కిన అని ఆ పద్యాన్ని మనం చదువుకున్నాం. అటువంటిది కూడా దూరం చేసుకుంటాడు, అయిపోతారు. అలాగే అన్నదమ్ముల ఐక్యత పెరుగుతుంది, అక్క చెల్లెళ్ళ ఐక్యత పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి విపరీతమైన రాజయోగంగా వ్యాపారం సాగుతుంది. ధనాన్ని అధికంగా ఇవ్వగలుగుతారు, సంపాదించగలుగుతారు. ఏది పట్టిందల్లా బంగారం అంటారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ మిథున రాశికి ఉంది. సరేనండి, వ్యాపారాల పరిస్థితి ఇలాగ ఉంది. మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, దూర ప్రయాణములకు ట్రాన్స్ఫర్ తప్పదు. నువ్వు హైదరాబాద్లోని సాఫ్ట్వేర్గా చేస్తున్నావు, నేను కెనడాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావా అన్నాడు. అబ్రాడ్స్కి వెళ్ళి అవకాశం వచ్చింది. అబ్రాడ్స్కి వెళ్ళాలంటే శాలరీ ఎంత పెరిగిపోయింది. ఆనందపడాలా, బాధపడతారా? ఆనందపడతాం, బాధపడడం అవసరం లేదు. అటువంటి విధానాలు జరుగుతాయి ఉద్యోగస్తులకి. అధికారులతో మెప్పును పొందుతారు, అధికారుల వలన యోగదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు. అటువంటి పరిస్థితి ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉంది. ఇందాక మనం చెప్పుకున్న వ్యాపారాలు బాగానే ఉన్నాయి కదా. భార్యాభర్తల అన్యోన్యతాభావం ఏ రకంగా ఉంది? అయితే కుజుడు అనగానే కొద్దిగా కోపదారి కొంచెం కోపాన్ని ఇస్తారు. ఎక్కువగా కోపాన్ని ఇవ్వడం, కొద్దిగా చురుబురులాడడం ఇలాంటివి జరుగుతాయి. అలాగని ప్రేమలు ఏం పోవు, అన్యోన్యత బాగుంది. కొంచెం కోపదారంగా ఉంది. భార్య భర్త ఎవరికొకరికి కోపం వస్తుంది, దానిగా ఉంది. దానివల్ల వచ్చి అయ్యి బాబు ఇడిపోతారేమో, డైవర్స్ తీసుకుంటారేమో అయ్యేటట్టు ఏముండవు. ప్రేమ ఉండే, ఆ ప్రేమలో ఏదో చిరాకు ఉంటుందో, చిరాకులో కోపపడుతుంటారు. ఆ కోపదారనే కొంచెం కోపం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. అటువంటి విధానంగా ఉంది. ఇక సంతాన విధానం ఏ రకంగా ఉంది? భార్యాభర్తలు అంటే సరిపోద్దా, మరి సంతానం చూసుకోవద్దు. సంతాన విధానం ఏ రకంగా ఉంది అనుకుంటే, సంతానం చక్కగా చదువుకునే విధానంగా ఉంది. ఆరోగ్యవంతమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్య విషయంలో కూడా యోగ్యతాభావమైనది ఇస్తున్నారు. కానీ ఎందువల్ల జరుగుతుండేయా అంతాను? ఈ యొక్క కుజుని మీద ఏ యొక్క గ్రహదృష్టి లేదు. బుధుని మీద మాత్రం రాహుదృష్టి ఉంది. దానివల్లనే కొద్దిగా అంటే ఎవరికైనా అప్పు ఇస్తే అప్పు ఇవ్వకుండా, అప్పు రాకపోవడం, బాకీ అప్పు చేస్తే అప్పు తీర్చలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది తప్ప దీనివల్ల నష్టదాయకమైన పరిస్థితి కాదు. అంటే సముచితంగా ఆలోచన చేసి అన్ని రంగాల వారు కూడా యోగదాయకమైన పరిస్థితి ఉంటే ఈ యొక్క రాశిలో, ఈ యొక్క నెలలో ఈ యొక్క మిథున రాశి వారు పొందేటువంటి ఆనందము, సుఖములు, సంతోషాలు అన్నీ కాదు, అటువంటి విధానాన్ని ఇస్తున్నారు ఈ యొక్క మిథున రాశికి. ఈ మిథున రాశి చెయ్యవలసిన పరిహారాలు ఏంటి? లేతరటాకు ఒకటి తీసుకుని ఎప్పుడు మంగళవారం నాడు సాయంత్రాన్నే ఏర్పాటు చేసుకోండి. లేత అరిటాకులోని ఒకటి తీసుకుని కేజీ పావు పెసలు తీసుకొచ్చి మొలకలు చేయండి. అందులోని 4 టమాటా పళ్ళు పెట్టండి, తీసుకురండి. ఆ మాత్రం తెల్లని బెల్లం తీసుకురండి, అందులో పెట్టండి. ఆ తరువాత బెల్లంతో పాటు చిలకడ దుంప అని ఉంటుంది, ఆ దుంపల్ని ఉడకబెట్టండి. ఒక 4-3 మీ ఇష్టం, నేను ఉడకబెట్టండి. అవన్నీ సమకూర్చుకోండి. ఒక థర్మాకోల్ ప్లేట్ పెట్టండి, స్టిప్గా ఉండాలి. ఇవన్నీ అందులో పెడితే ఆగాలి. అదొకటి తెచ్చుకొని పెట్టుకోండి. తెచ్చి ఇంట్లో పెట్టుకుని బుధవారం నాడు ఉదయాన్నే 6 గంటల
లోపల కాదు, సూర్యోదయం కాకముందు లెగాలి. కవలాడ స్నానం చేసి ఈ యొక్క మీ దేవుడి దగ్గర మీ ఇష్టదైవం మీ దైవ మందిరం ఉంటుంది కదా, ఆ మందిరంలోని మీకు వచ్చినట్టు దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి శుభ్రంగా ఈ యొక్క నైవేద్యం ఈ ప్లేట్ అక్కడేసి ఆ ప్లేట్లో అరిటాకు వేసి ఆ అరిటాకులో ఈ యొక్క పెసలు పోసి అందులో అరటిపళ్ళు 4 మెత్తని అరటిపళ్ళు, టమాటాలు, ఈ చిలకడ దుంపలు, ఈ బెల్లం గూడు అందులో పెట్టి కొన్ని నీళ్లు చిలకరించి దేవుడికి నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత శుభ్రంగా దాని మీద ఒక వస్త్రాన్ని కప్పండి, తెల్లటి వస్త్రాన్ని. తెల్లటి వస్త్రాన్ని ఎందుకు కప్పమన్నాం? భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఆలయాల్లోని ఎలా తీసుకెళ్తారు? వస్త్రాన్ని కప్పి ఛత్రాన్ని పట్టి ధూపదీపములతోటి ఒక 2 కాగడా దివిటీలు పట్టుకుని మంగళ వాయిద్యాలతోటి నడుచుకుని వెళ్తారు. కింద బట్ట వేసి వాళ్ళ అలా వెళ్తారు. అవన్నీ మనం చేయలేం కాబట్టి ఆ వస్త్రాన్ని కప్పండి, కాళ్ళకు చెప్పులను విడవండి. ఆ తర్వాత 7 గంటల లోపులో, ఉదయం 7 గంటల లోపులో గోశాల దగ్గరికి వెళ్ళండి. ఆ ఆవు దగ్గర పెట్టండి. ఇది మొత్తం అరిటాకుతో సహా తినేద్ది, అరిటాకు కూడా తినేద్దు. అది చేసిన తర్వాత ఈ యొక్క వారం నాడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెంటనే వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి ఆకులు ఉంటాయి. కృష్ణ తులసి ఆకులను తీసుకుని వెళ్ళి ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరవత్తులు, హారతి కర్పూరం ఇవన్నీ పట్టుకెళ్ళాలి. హారతి కర్పూరం వెంకటేశ్వర స్వామి దగ్గర పట్టుకెళ్ళినప్పుడు మామూలు హారతి కర్పూరం పనిచేయదు. పచ్చకర్పూరాన్ని హారతి అని చెప్పాలి. పచ్చకర్పూరం అమ్ముతారు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కోండి, అదే హారతి అమ్మని చెప్పండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అంటే పచ్చకర్పూరం చల్లదనాన్ని ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సంపాదిస్తున్నావో నీ వ్యాపారం ఏదైనా పెరిగిపోతున్నట్టు కనపడుతుందో ప్రజల దృష్టి, కను దృష్టి మీద పడిపోతాయి. ఆ కను దృష్టిలోని ఈ పచ్చకర్పూరంతో హారతి ఎప్పుడైతే ఇచ్చామో ఆ కను దృష్టి ఆ కళ్ళు చల్లబడిపోతాయి, కళ్ళు మొదలుపడిపోతాయి, ఆ దృష్టి పోతాయి. అన్ని విధానాలు ఉన్నాయి ఇందులో. ఆ హారతి పట్టుకెళ్ళాడు, పచ్చకర్పూరాన్ని పట్టుకెళ్ళండి. పటికి బెల్లం మిశ్రీ చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి, ఓ 1/4 కేజీ 1/2 కేజీ కొనండి. ఆ బుధవారం నాడు శుభ్రంగా ఆ మిశ్రీని, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత నివేదన చేసేమనండి. నివేదన చేసిన తర్వాత ఆ యొక్క పటికి బెల్లాన్ని వెనక్కి తీసుకోండి. తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచేయండి. పటికి బెల్లాన్ని గోవింద నామస్మరణ చేస్తూ గోవింద హరి గోవింద నందనందన గోవింద అని కానీ లేదా గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అనే మాటలతోటి జాగ్రత్తగా పంచాలి. పైకి అనాలి, మనసులో కాదు. చాలామంది మనసులో అనుకుంటున్నాం కదా అనుకుంటా, కాదు పైకి అనాలి. ఆయన వినాలి. నీ మనసులో అనుకుంటే ఏం అర్థం వద్దు, అయ్యో భగవంతుడి కదా ఆయన తెలియదు ఏముందో అనుకోవద్దు, మనసులోనే అనాలి. కీర్తన చెయ్యాలి, దేవుడికి కీర్తన ఇష్టం, పాడాలి, చెప్పాలి. ఆ రకంగా దాన్ని పంచి అప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోండి. అక్కడ స్వామివారు ఎదరకుండా కూర్చుని అప్పుడు శివనామస్మరణ చెయ్యండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని ఓ 10 నిమిషాలు అయిపోయింది. అక్కడికి 10 నిమిషాలు అయిపోయింది. చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు గుడికి, చెప్పులు లేకుండా వెళ్ళాలి. మళ్ళీ వచ్చేప్పుడు చెప్పులు లేకుండా వచ్చొచ్చు. మీరు బండి మీద వెళ్ళండి, కారు మీద వెళ్ళండి, హెలికాప్టర్ మీద వెళ్ళండి, దేని మీద వెళ్ళినా పర్వాలేదు, కానీ చెప్పులు లేకుండా వెళ్ళాలి. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు నాడు ఆవాలు లేని ఫుడ్ తినాలి. ఆ రోజు అలా తిని ఉండండి. మధ్యాహ్నం శుభ్రంగా విష్ణు సహస్రనామాన్ని వినండి. విష్ణు సహస్రనామాన్ని వస్తే పాడండి, లేకపోతే డౌన్లోడ్ చేసి వినండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం పలకడం కొంచెం కష్టతరంగా ఉంటుంది, ఒత్తులు అయ్యి ఎక్కువగా ఉంటాయి, తప్పు పలకూడదు. కాబట్టి తప్పు పలితే ఎలా కుదురుతుంది? ఆ భావం వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలని వినండి విష్ణు సహస్రనామం విని సాయంత్రం అయ్యేసరికి మామూలే ఉపవాస దీక్ష, కాఫీ టిఫిన్ తాగడం, లేకపోతే పళ్ళు పాలు తినడం, పడుకోవడం, కింద పడుకోవాలి. ఈ మిథున రాశి వారు ఈ బుధవారం నాడు
ఒక్క బుధవారం చాలు, మీరు అన్ని బుధవారాలు చేయగలదు. నెలలో వస్తున్నాం బుధవారం అన్ని చేయాలండి అని చాలామంది మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నారు, అడుగుతున్నారు. అలా కాదు, ఒక బుధవారం చాలు. ఇలా చేస్తే అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందడం అనేది మిథున రాశి జరుగుతుంది. అంటే మిథున రాశి వారి ఫలితములు అంత శుభదాయకంగా ఉంది. సెప్టెంబర్లో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.